కేతిరెడ్డి ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒక 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దాదాపుగా దేశం మొత్తం తెలిసినటువంటి వ్యక్తి. ఒక స్టేట్ సీఎంకి ఎంత అయితే గుర్తింపు ఉంటుందో దాదాపు అంత గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే. సో ఆయన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ప్రజెంట్ ఏం చేశారు, అసలు పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ కేతిరెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే కేతిరెడ్డి. నమస్తే. మీరు 2009 కంటెస్ట్ చేశారు, అలాగే 14లో మళ్ళీ బ్రేక్ వచ్చింది. 9 to 14 నేను ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ నేను తప్ప ఇంకెవరు కంటెస్ట్ చేయలేదు. ఈ ఊరు, ఈ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు దీనిలను బికాజ్ అనువు నాతో ముడిపడి ఉంది. ఏ ప్రాంతంలో, ఏ సందులో, ఏ గల్లీలో ఏం సమస్యలు ఉన్నాయి, ఏ కులమోనికి ఏం కావాలి, ఏం ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి కూడా ఇక్కడ దగ్గర 15 ఏళ్ళ నుంచి 2006 అంటే మోర్ దెన్ 15 years నుంచి ఇక్కడ ఉన్నాను. సో చాలా కింది లెవెల్ నుంచి రాజకీయం అంతా చూసుకుంటూ ప్రతి ఒక్కరితో కూడా నాకు అనుబంధమై ఉంది కాబట్టి ఐ వోంట్ లివ్ దిస్ ప్లేస్. సో వదిలే ప్రసక్తి లేదు. సో అక్కడ కూడా నేను బాగా చేస్తున్నాను. 2009లో విన్ అయిన తర్వాత మీరు ధర్మవరానికి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు దేని మీద ఫోకస్? చాలా క్లియర్ చేశానండి నేను. అంతవరకు డెవలప్మెంట్ అనేది కూడా ఏమీ జరగని ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్, మాఫియా లాంటి ఉన్న పరిస్థితులలో, ఎందుకు మాఫియా అని చెప్తున్నట్టే, ఫ్యాక్షన్ అన్న అయితే 1 to 1 నీ శత్రువు ఎవరో తెలుసు, నువ్వు ఎవరితో యుద్ధం చేయాలో తెలుసు. కానీ మాఫియా అంటే ROC అనే గ్రూప్స్ ఇక్కడ ఉండేటివి, అవి ఊరికి లిస్ట్ ఇచ్చేసి చంపుకుంటూ పోయేటివి. అలాంటి ఈ ప్రాంతంలో మేము ఆ ఫ్యాక్షన్ని మాపునాము. అదేవిధంగా ఈ మాఫియా సిస్టమ్ని కూడా రూపుమాపడం జరిగిందనమాట. మొత్తం అదంతా కూడా ఈ ప్రాంతంలోంచి తీసివేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధిలోనూ కూడా కేతిరెడ్డి యొక్క భాగస్వామ్యం, కేతిరెడ్డి లేనిదే ఏదీ లేదు. అన్నిటికీ కేతిరెడ్డి అనుకోవాలి. ఏది చేసినా కానీ అది కేతిరెడ్డితోనే జరిగింది ఈ ప్రాంతంలో. 2009 to 14 మధ్యలో. తర్వాత నేను చేసిన అభివృద్ధికి దీనిలకు ఆ రోజు ఉద్యమం దాంట్లో జరిగిన ఇబ్బందుల వల్ల, అంటే నేను ఇవన్నీ కూడా సమైక్యాంధ్ర ఉద్యమంతో చిన్న గీత మీద పెద్ద గీత ఇవన్నీ కనపడకుండా పోయింది. ఆ రోజుకి అజెండా వేరే విధంగా మారిపోయింది అనమాట. సో దట్స్ ద రీజన్ వేర్ ఐ లాస్ట్ అనమాట. సో ఈసారి నేను మచ్ మోర్ ప్రయారిటీస్ తీసుకున్నాను. సో ఈసారి దగ్గర ఒక 700 కోట్లతో రిజర్వాయర్ కట్టిస్తున్నాను, జిల్లేడుబండ రిజర్వాయర్ కట్టిస్తున్నాను. 2.85 acres, ఆల్మోస్ట్ 30% కూడా అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 30% దాకా క్లోజ్ చేసినాం. కరోనా టైంకే 684 crores ఏమో రిలీజ్ చేస్తున్నాం. దగ్గర 2.85 TMC కెపాసిటీతో 25,000 ఎకరాల ఇది చేపించే కార్యక్రమం చేపిస్తున్నాము. సో దట్ విల్ బి ఫినిష్డ్. అండ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జరుగుతుంది. దగ్గర 600 కోట్లతో బత్తలపల్లి బైపాస్, ముదుగుబ్బ బైపాస్, 4 lane రోడ్స్ అవి కూడా చేపించడం జరిగింది. తొందరలోనే ఒక 77 కోట్ల రూపాయలతో గ్రౌండ్నెట్ ప్రాసెసింగ్, ఎందుకంటే ఈ ప్రాంతంలో అంతా కూడా గ్రౌండ్నెట్ మీద డిపెండెన్సీ ఎక్కువ. సో ఆ గ్రౌండ్నెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒక 77 crores రూపీస్తో మొన్ననే సీఎం గారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేసినారు. అది కూడా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. సో అట్లా నెంబర్ ఆఫ్ ఈ ప్రాంతానికి నేను లక్షల్లో, వేలలో IT ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇట్లాంటివి ఏం చెప్పటం లేదు. ఇక్కడ బేసిక్గా ఉండేది నేతన్నలు, వీవర్ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉంటుంది. వీవర్ ప్రొఫెషన్ మీద ఉంటారు. ఈ ప్రొఫెషన్ మీద అన్ని కమ్యూనిటీస్ డిపెండెంట్. అది నాట్ ఓన్లీ వీవర్ కమ్యూనిటీ, అన్ని ప్రొఫెషన్స్ డిపెండెంట్. వాళ్ళకు అప్పుడు టెన్యూర్లో ఉన్నప్పుడే 600 యాన్ మీద 600 రూపీస్ సబ్సిడీ నేనే తీసుకొని వచ్చాను. సో దాని తర్వాత చంద్రబాబు దాన్ని 1000 చేస్తానన్నాడు. 1000ని కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేక మేము ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆ 1000ని 2000 చేస్తాను అని చెప్పేసి 24,000 రూపాయలు నేతన్న నేస్తాం మా ధర్మవరం గడ్డ మీదనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని ద్వారా దగ్గర 80,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఇంట్లో మగ్గం ఉంటే 80,000 మందికి 88,000 మంది కుటుంబాలకు 24,000 రూపాయలు పడుతుంది. 5 terms పడింది ఆ విధంగా.
సో ప్రతి ప్రొఫెషన్ని కూడా మన గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో బేసిక్ ఇది డ్రింకింగ్ వాటర్ కూడా నేను అలా తీర్చినేది. అప్పుడంతా ట్రాక్టర్లతో తిప్పేవాళ్ళు. సో ఆ విధంగా చేసుకుంటూ పోవడం జరిగింది. ఏది చేసినా కానీ అది కేతిరెడ్డి యొక్క మార్క్ పరిపాలనతోనే జరిగినాయి. హాస్పిటల్స్ కట్టించిన ఇప్పుడు హాస్పిటల్ కట్టిస్తున్నాం, MCH, ఎవ్రీథింగ్ వీ డిడ్ లైక్ ద సేమ్. మీరు ROC గ్రూప్స్ అండి, పరిటాల రవి ఫ్యామిలీ గుర్తొస్తుంది. సో 99లో పరిటాల ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేశారు మీ ఫాదర్ విన్ అవ్వటానికి అనే వార్తలు ఉన్నాయి. అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? 99లో మా యొక్క ఎలక్షన్స్కి పరిటాల సపోర్ట్ చేసినారు అనేది మామూలుగా జనముగా లేకుంటే ప్రత్యర్థులుగా ఉన్న అతను మన ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కానీ నాకు తెలిసి రవి అనే అతను పార్టీ బౌండ్గానే ఎలక్షన్ చేసినాడే తప్ప పార్టీ దాటి చేసినాడు అంటే అది ఏదన్నా దీని మీదనే చేసింటారు అనుకుంటాను. కానీ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే పట్టాల రవినే విజయ్ కుమార్ అనే అతనికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ విజయ్ కుమార్ అనే అతనికి టికెట్ ఇప్పించినాడు. టికెట్ ఇప్పించిన తర్వాత మళ్ళీ మాకు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? అనంతరెడ్డి అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ఎమ్మెల్యేలే, వాళ్ళ కొడుకు టికెట్ ఇప్పించినాడు. ఒకసారి టికెట్ అలా ఇప్పించి నాకు చేసినాడంటే ఆ ఫ్యామిలీకి రవి మోసం చేసినట్టే కదా. సో అలా జరిగిండదు. డెఫినెట్గా ఉంటాయి. అండ్ మోరవర్గా ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు లేదంటే ఇది ఉన్నంత వరకు మా ఫ్యాక్షన్ వచ్చి ఎల్లనూరు, పుట్లూరు ఆ రెండు మండలాలే ఉండేటివి. ఆ రెండు మండలాలు దివాకర్ రెడ్డి వాళ్ళతోనే ఫ్యాక్షన్ ఉండేది కానీ పరిటాల వాళ్ళతో ఫ్యాక్షన్ ఉండేది కాదు. పరిటాల వాళ్ళు ఫ్యాక్షన్ ఎప్పుడూ చేయలేదు. వాళ్ళంతా ఒక కమ్యూనిటీని ఎరాడికేట్ చేయాలి, ఒక కమ్యూనిటీ మీద ఆధిపత్యం చూపించాలి అనే భాగంగానే క్రైమ్ అంతా కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎస్పెషల్లీ ధర్మవరం రూరల్ మండలంలో కావచ్చు, దీనిలో కావచ్చు క్రైమ్ ఒక కమ్యూనిటీని, రెడ్డి కమ్యూనిటీని బేస్ చేసుకొని చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇవన్నీ మాట్లాడుతున్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలుకు ఆ రోజుల్లో 3-4 మాట్లాడుకోవాలన్నా కానీ ఇబ్బంది పడేవాళ్ళు. జనరల్గా ఎవడేం చెప్పి ఎప్పుడేం చంపుతారని, ఎప్పుడే రాత్రి ఏ ఫోన్లు వస్తాయని, ఎవరిని ఎత్తకపోతారని, ఎవరిని చంపుతారనేది కూడా తెలియదు. ఈరోజు వీళ్ళు కూడా ప్రజాస్వామ్యం గురించి, నీతుల గురించి ఇవన్నీ చెప్తూ పోతున్నారు. దురదృష్టం అనమాట. అంటే తనకు తగులితే కానీ ఇదేని కానీ ఈ ప్రాంతంలో రక్తపాతాన్ని కానీ ఇంకోటి కానీ చూసి ఒక వర్గాన్ని కంప్లీట్గా తీసేయాలని ఆ రోజున్న వ్యవస్థతో అండగా ఆ విధంగా చేయడం జరిగింది. అదే వ్యవస్థలో భాగంగా ఆయన కూడా కోల్పోవడం జరిగింది. అలాగే ఒక వీడియో క్లిప్ బాగా వైరల్ అయింది. అది ఏంటి, టీడీపీ ఫ్యామిలీ ఒకరు మాకు వద్దు బెనిఫిషరీస్, టీడీపీ జెండా వాళ్ళ ఇంటి మీద ఎగురుతుంది, వాళ్ళకి వద్దు ఆపేసేయండి అని చెప్పి మీరు కూడా చెప్పింది. సో ఎందుకు టీడీపీ వాళ్ళకి ఆపేయాల్సి వచ్చింది? అక్కడ ఆపేయాల్సి వచ్చిందని కాదు, అగ్రహారం అనే విలేజ్లో నేను వెళ్తున్నప్పుడు నేను మామూలుగా తాడిమేర మండలంలో ఉంటుంది ఆ విలేజ్. ఆ ఊరి మీద వెళ్ళాను. ఎప్పుడు జెండా కనపడలేదు, కానీ ఆ రోజు వెళ్ళినప్పుడు జెండా కనపడింది. నేను క్యాజువల్ వేగా నేను అడిగితే ఏమ్మా నేను వచ్చినప్పుడు టీడీపీ జెండా కట్టుకున్నావా అని చెప్పి మన ఈ గడపలో ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూర్చినామనే బుక్కు ఇచ్చే ప్రయత్నం చేశాను. హీజ్ ఏ జన్మభూమి కమిటీ మెంబర్ ఇన్లోది. యాక్చువల్ నాకు కూడా తెలిసినా తెలియకపోండి. ఐ ఫీల్ దట్ దిస్ కాన్స్టిట్యున్సీ ఈజ్ మైన్. ఇది నా ఊరు, నా నియోజకవర్గము, నా ప్రజలను కోరుకుంటాం. డిఫరెంట్ ఆ గ్రామంలో ఉన్న పరిస్థితుల రీత్యానో ఇంకో వాళ్ళు ఇంకో పార్టీకి మౌల్డ్ అయి ఉంటుంది ఆధిపత్యం. ఆ ఊర్లో మాకు 80% ఓటింగ్ ఉంది. హైయెస్ట్ బోయ కమ్యూనిటీ ఉంటుంది, 80% ఓటింగ్ ఉంటుంది. గత 6 ఎలక్షన్స్లో కూడా 6-7 ఎలక్షన్స్లో చూసుకున్నా కానీ ఉంటుంది ఆ ఊరు, అగ్రహారం అనే ఊరు. సో ఆయన పోతే మీకు కావాలా పథకం అంటే మీది వద్దు, మీ పథకాలు వద్దు అన్నాడు. మీరు ఆ వీడియోలో కూడా చూస్తే అదొక్కటే కట్ చేసి టీడీపీ వాళ్ళు ఫస్ట్ వదిలేరు, తర్వాత ఫుల్ వదిలేయాలి కల్లా అసలు నిజం తెలిసాను. అంటే ఇమ్మీడియట్గా నేను వాలంటీర్ని పిలిచి, ఒక లబ్ధిదారుడు కన్నా నీకు అలా వద్దు అనుకుంటే యు ఆర్ సేవింగ్ సమ్ అమౌంట్. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఇచ్చాడు, గ్యాస్ మీద సబ్సిడీ వద్దనుకుంటే వదిలేచ్చు. మేబీ ఐ థాట్ దట్ అతను కూడా దేశాని కోసం, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అతను కూడా వద్దనుకుంటున్నాడేమో, ఆ డబ్బులు ఇంకో 10 మందికి సాయం అనుకున్నాడేమో అనుకొని పిలిచి వాలంటీర్కి చెప్పాను, ఒకవేళ అలా ఉంటే ఎందుకు అలా చేస్తున్నారు,
జస్ట్ తీసేసేయండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అక్కడ అని వాళ్ళకు చెప్పడం జరిగింది. తర్వాత పాపం 3 నెలలుగా మా సచివాలయానికి లెటర్స్ పెట్టాడు, నాకు కావాలి 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 అని, రాతపూర్వకంగా సంతకాలు చేసి ఇచ్చాడు, నాకు ఇవ్వాలి ఇవ్వాలి అంటే తర్వాత చెప్పి ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది. సో అలా ఏం లేదు. ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది మారుతున్నారు యువతలో. ఐ కెన్ సే ప్రౌడ్లీ అవర్ పార్టీ లక్షల మంది పిల్లలను ఉచితంగా చదివిపిస్తోంది. నో గవర్నమెంట్ డెడ్. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్తో మొదలుపెట్టిన 35,000 చంద్రబాబు నాయుడు సబ్సిక్వెంట్గా అదే క్యారీ చేయడం జరిగింది. ఈరోజు మొత్తం ఫీజు మనమే కడుతున్నాం. ఎంతమందిని ఎడ్యుకేటెడ్ పిల్లలను మనము ఎడ్యుకేటెడ్ చేస్తున్నాం చెప్పండి, డిగ్రీ వరకు. చాలామంది ఆ 35,000 వరకే వస్తుంది, మిగతాది కట్టుకోలేని పరిస్థితి ఉంటారు. అంతమంది పిల్లల్ని చదివిపిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా అంటాడు, నేను మిమ్మల్ని పంపించినాను, లాస్ట్కు సత్యానందలు నా పుణ్యమే అమెరికా పోయినాడు అంటాడు, అతను ఎప్పుడు పోయినాడు, ఇతను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పేసి. సో బేసిక్ ఏంటంటే మనకు ఆ విద్యను అందించే భాగంలో నీ రోల్ ఏంది? సక్సెస్ అయినోడు మనోడని, సక్సెస్ కానోడు అవతలోడు అని చెప్పడం చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి అలవాటు. ఈరోజు ఆ సక్సెస్ నువ్వు చదువుకొని ఉన్నత విద్యలో నీకు అన్ని అవకాశాలు కల్పించినది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్తో మొదలుపెట్టినది ఏంటంటే ఈరోజు మాట్లాడే సో కాల్డ్ టెకీస్ అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో ఆ కుటుంబానికి కొద్దిగా హెల్పింగ్ హ్యాండ్ అయింది. సో దానికి సబ్సిక్వెంట్గా చంద్రబాబు కూడా మానేయలేకపోయినాడు కదా, క్యాన్సిల్ చేయలేకపోయినాడు కదా. ఇప్పుడు మళ్ళీ దానికి ఇంకా మోర్ ఇంప్రూవైజేషన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఫుల్ ఫీజు కడుతున్నాడు. ఫుల్ ఫీజు కట్టి అది తల్లి అకౌంట్లలో వేస్తున్నారు. ఈరోజు వసతి దీవెన 20,000 హాస్టల్ ఫీజు వేసుకొని అది ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఇస్తున్నాం ఫుల్ ఫీజుతో పాటు. లోకేష్ యాడో చూసి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు ఆయన, వసతి దీవెన విద్యా దీవెన మేము వస్తే రద్దు చేస్తాము అని, తల్లుల అకౌంట్లలో వేయడం తప్పు అని. తల్లి అకౌంట్లో వేసిన ఒక పేరెంట్ అకౌంట్లోకి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కూలు కాలేజీకి పోయినప్పుడు యూ విల్ డిమాండ్ దెమ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ల్యాబ్స్ సరిగ్గా లేవు, స్టాఫ్ లేదు, టీచర్స్ లేరు, బెంచెస్ లేవు అని. ఎందుకంటే నువ్వు ఫీజు కడుతున్నావు. నీకు అదే అలా కాకుండా డైరెక్ట్ కాలేజీలకి వేసినావు అనుకో, నువ్వు వచ్చినా రాకపోయినా అడిగినా అడగకపోయినా దిక్కులే. సింపుల్, నీ డబ్బుతో నువ్వు కారు కొనేది ఎట్లా ఉంటుందో నీకు లక్కీ డిప్లో కారు వచ్చేది. నువ్వు సొంతంగా కారు కొన్నప్పుడు యూ విల్ బీ హ్యావింగ్ ఆప్షన్స్. అది సరిగ్గా లేదు చూడు, అది నీట్గా ఉండాలా, ఇది లేదా. లక్కీ డిప్లో అనుకో, ఆడ షోరూంలో వాడు ఏది ఇస్తే పెప్సీ 5 మంది పెప్సీలకు ఇస్తాండి. ఇట్లా లక్కీ డిప్ ఏదొస్తే అది వేసుకొని రావాల్సిందే కదా, నువ్వు యూ కాంట్ అడగలేవు కదా. సో దట్స్ ఎ గవర్నమెంట్ ఇంట్రెస్ట్. సో నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నువ్వు వాళ్ళని నిలదీసి అడగచ్చు అని. అదేవిధంగా కాలేజ్ వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి ఫీజ్ స్ట్రక్చర్ కూడా నిర్ణయించడం జరిగింది. దిస్ ఈస్ హౌ ఇట్ గోస్. మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎవరికైనా సరే, కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మీరు బాగా అందుబాటులో ఉంటారు, ఏ సమస్య వచ్చినా పట్టించుకుంటారు అనేది ఒకటి ఉంది. అయితే మీ వే ఆఫ్ టాకింగ్ కొంచెం రఫ్గా ర్యాష్గా ఉంటుంది అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకని రఫ్గా ర్యాష్గా అంటే స్ట్రైట్గా ఉంటుంది. కొన్నిసార్లు అది అలవాటైంది. అంటే బేసిక్గా నేను మా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, అబద్ధం చెప్పడమో దాటవేత కార్యక్రమం వల్ల మనకు నష్టమే జరుగుతుంది. నిజం చెప్దాం, అర్థం చేసుకున్నంత వరకు అర్థం చేసుకుంటారు, లేదంటే మన యాటిట్యూడ్ ఇంతే అనుకునే పద్ధతిలో ఉంటారు. 15 ఏళ్ళు అయింది కాబట్టి అర్థం చేసుకుంటున్నారు. సో ఆ నిజం చెప్పకుండా మభ్యపెట్టి దాచిపెట్టి లేకుంటే ఇంకో విధంగా అంటే, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా పీపుల్ ఆర్ సో స్మార్ట్, మనల్ని గుర్తిస్తారు, ఎక్కడ కావాలంటే అక్కడ ఇది చేస్తారు. సో మనం చేసిన వాళ్ళందరూ కూడా మనం పలకరించిన వాళ్ళు, మనం సాయం చేసిన వాళ్ళు అందరూ కూడా మనకు ఓటేస్తే కానీ అవతల పార్టీ వాళ్ళకు డిపాజిట్లు కూడా రావు. కానీ వాళ్ళ కంపారిజన్ నేను ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, కఠినంగా మాట్లాడతాను. దాంట్లో నో ఎక్స్క్యూజెస్ కానీ ఇది కానీ 2-3 కపుల్ ఆఫ్ ఇష్యూస్లలో బాగా కఠినంగా ఉంటాను. ఒకటి పిల్లలు చదువుకునే విషయంలో కావచ్చు, చదువు చెప్పే వాళ్ళ విషయంలో కావచ్చు, ఆ స్కూల్ అట్మాస్ఫియర్స్లో కానీ బాగా గట్టిగా ఉంటుంది. అండ్ మెడికల్ అండ్ హెల్త్లో దీంట్లో అంటే కరప్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైనా జరుగుతాను, మీరు మా పార్టీ వాళ్ళు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ప్రజల దగ్గర చేయి చాపద్దండి అనేది నాది ఒకటి. మా వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను, వాలంటీర్స్ కావచ్చు, ఇంకోరు కానీ, మీకు ఏదైనా డబ్బులు అవసరమా నన్ను అడగండి, ఇస్తా. పబ్లిక్ దగ్గరగా చేయి చాపద్దండి. నువ్వు 1,00,000 పని చేసి నువ్వు ఆయన దగ్గర 500 తీసుకున్నా ఆ 1,00,000 వేస్ట్ అయిపోతుంది. సో అదొకటి. నేను నిరంతరం తిరుగుతూ ఉంటాను కాబట్టి దానికి కరెక్షన్ ఆప్షన్ ఉండదు. సో పబ్లిక్ ఏ విధంగా ఛాన్స్ అంటే, మేము ఎమ్మెల్యేకి చెప్తాం, వచ్చాడో చెప్తాము,
అనే ఒక నమ్మకం అనమాట. లాస్ట్ మాకు కాల్ సెంటర్ కూడా ఉంది. మా కాల్ సెంటర్లో డైలీ 5 మంది రోజు ఒక 600-700 ఫోన్స్ చేస్తుంటారు. ప్రతి సంక్షేమ కార్యక్రమము వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులు పడతానే మేము ఫోన్ చేసి అడుగుతాం, ఏమ్మా డబ్బులు పన్నాయా, ఎవరైనా డబ్బులు అడిగారా, లంచాలు ఎవరైనా అడుగుతున్నారా, ఏదైనా సమస్య ఉందా అని చెప్పేసి అడుగుతుంటాం. నిరంతరం అడుగుతూ ఉంటాం. మాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, నేను తిరిగిన ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఇంకా గవర్నమెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ పెట్టింది దానివల్ల. సో నేను వ్యవస్థ అంతా క్లీన్గా ఉందని నేనేం చెప్పను. వ్యవస్థల్లో లోటుపాట్లు ఉన్నాయి. ఇట్స్ ఎ కరెక్షన్ ప్రాసెస్, కంటిన్యూస్గా చేసుకుంటూ పోతుంటాం. మీ ఎవరైనా మీ కాల్ సెంటర్ నుంచి కాల్ చేసినప్పుడు మీ పార్టీ వాళ్ళు కానీ వాలంటీర్లు కానీ ఎవరైనా కరప్షన్ గురించి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా మీకు? వచ్చినాయండి. నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినాయి. వాళ్ళ మీద యాక్షన్ టేకను. క్రిమినల్ కంప్లైంట్స్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట. సో దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇన్ దట్. జనం దగ్గర మాత్రం చేయి చాపకూడదు అనేది నా నేచర్ మొదటి నుంచి. దాని మీద ఐ స్టిక్ ఆన్ టు దట్. మీరు ఎవరికైనా సరే సహాయం చేస్తూ కనిపిస్తుంటారు ఎక్కువగా. 10,000, 5,000, 50,000 ఇచ్చేస్తూ ఉంటారు. సో వీటన్నిటికి ఇన్కమ్ సోర్స్ ఏంటి? కేతిరెడ్డి గారి ఇన్కమ్ సోర్స్ ఏంటి? బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? నేను రియల్ ఎస్టేట్ ఉంది, మా బ్రదరే చూస్తూ ఉంటాడు, నేనేం కానీ. మా క్రషర్స్ ఉన్నాయి, మా తమ్ముడే చూసుకుంటుంటాడు. సో దానివల్ల ఇచ్చేస్తాను. టెంపుల్స్కి ఒక కట్ ఆఫ్ పెట్టుకున్నాను. ఎవరు గుళ్ళు అడిగినా 50,000 అనేది గుళ్ళకు. పిల్లల చదువుల కోసం కాకుండా చదువుల కోసము దీనిల కోసం హెల్త్ 80% ఆరోగ్యశ్రీ ద్వారానో దీని ద్వారానో చేస్తుంటాం. దానిలో లేకుండా కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు సాయం చేస్తూ ఉంటాం అన్నమాట. చదువులు మిస్ అవుతున్నాయి డబ్బులు అనే కారణంతో. అసలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి డబ్బులు లేవు అని చదువు మానేయడానికి వీలే లేదు. నేను దానికోసమే గట్టిగా ఇన్సిస్ట్ చేస్తుంటాను. ఏ చిన్న పిల్లోడు పోయినా ఎవడు పోయినా చాలా గట్టిగా ఇన్సిస్ట్ చేసేది, మీకు ఫీజులన్నీ మేమే కడుతున్నప్పుడు, మీ చదువుకంతా మేమే చూస్తున్నప్పుడు నువ్వు చదువు మానాల్సిన అవసరం ఏముంటుంది. ఎందుకు ఏమవుతుందంటే ఎస్పెషల్ ఆడపిల్లల్లో 10th క్లాస్ కన్నా ఫెయిల్ అయితే కన్నా వాళ్ళని ఇంట్లోనే పెట్టేసుకుంటారు. నాతో పాటు కూలీ పనికి పోదాంలేమ్మా, నీతో నాకు 300 వస్తే నీకు 200 వస్తా ఉంటుంది అని చెప్పేసి, విచ్ ఈస్ రాంగ్. ఒక కుటుంబాన్ని నడిపించే ఒక ఫ్యామిలీలో ఆడవాళ్ళు అనేది చాలా కీలకమైనది. వాళ్ళు మంచి చదువు ఉంటే కన్నా ఆ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలకు కావచ్చు, ఆ కుటుంబాన్ని కావచ్చు మంచిగా చూసుకుంటారనేది నేను నమ్మిన సిద్ధాంతం. సో దాని ప్రకారం అన్నమాట. సో మా తమ్ముడు చేస్తున్న బిజినెస్లో కావచ్చు, దీనిలో కావచ్చు, వచ్చిన దాన్ని బట్టి నేను ఇస్తున్నా. నా జీతం వస్తూ ఉంటుంది, అన్నీ వస్తూ ఉంటాయి కదండి, దాంట్లో వచ్చిన దాన్ని సాయం చేస్తాను. వచ్చిన దాంట్లో సర్వీస్ కొంత చేస్తున్నారు. ఓకే, ఫైన్. అయితే మేము సర్వే చేసినప్పుడు మాకు కొన్ని మండలాల్లో కొన్ని సమస్యలు ప్రజలు చెప్పినవి ఉన్నాయి. వాటిల్లో మెయిన్గా ముదిగుబ్బ మండలంలో వాటర్ ప్రాబ్లం. హెడ్ క్వార్టర్స్లో వాటర్ ప్రాబ్లం ఉందండి. దానికి దగ్గర ఇప్పుడు 90 లక్షలతో టెండర్ కూడా అయిపోయింది. కాల్ ఫర్ చేసినాము. అదేమవుతుందంటే ఇట్స్ ఎ టైల్ ఎండ్. ఆ ఫిల్టర్ బెడ్ వాటర్ వచ్చి ఫిల్టర్ బెడ్ దగ్గర నుంచి వచ్చి రివర్స్ పోవాలి. సత్యసాయి దగ్గర నుంచి ఇప్పుడు గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. గవర్నమెంట్ మెయింటైన్ చేసిన తర్వాత ఆ పైప్ లైన్ అంటే ఊరు బాగా పెరుగుతూ పోతుంది. ముదుగుబ్బ ఉన్న ట్యాంక్స్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ తక్కువ ఉన్నాయి. దానికి నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్స్ ఎక్కువ చేయాలన్నమాట. దానికోసం ఇప్పుడు మళ్ళీ ప్యారలల్ పైప్ లైన్ ఒకటి పెట్టాము. టెండర్స్ కూడా అయిపోయినాయి. తొందరలో ఇనిషియేట్ చేసి క్లోజర్ చేసేస్తాం. ఆ ఇష్యూ కూడా క్లోజ్. ఓకే, బత్తలపల్లి జంక్షన్లో ఒక బస్ షెల్టర్ ఉంటే బాగుంటుంది, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది 4 roads జంక్షన్. అవును, బత్తలపల్లి దాంట్లో జంక్షన్ ఉండాలా. జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసం నేషనల్ హైవేస్ వాళ్ళకి పెట్టాం. హైవేస్ వాళ్ళకి పెట్టిన తర్వాత అవన్నీ చేసినాం. సో నేషనల్ హైవేస్ వాళ్ళు ఏమైందంటే బైపాస్ ఒకటి శాంక్షన్ చేసినారు అనమాట. బత్తలపల్లికి బైపాస్ అప్పటికి లేదు. ఇప్పుడు బత్తలపల్లి బైపాస్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ అని నాకు తెలిసి కపుల్ ఆఫ్ మంత్స్లలో ఆ బైపాస్ పూర్తి అవుతుంది. బైపాస్ ఒకసారి పూర్తి అయిపోయిందంటే ఆ జంక్షన్లో కంజెషన్ అనేది తగ్గిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. మొత్తం అంతా అక్కడ ముదుగుబ్బను ఇది రెండింటికి బైపాస్లు వచ్చేస్తాయి. ఒకటి 110 కోట్లు, ఇంకోటి 150 కోట్లతో బైపాస్లు అయిపోయినాయంటే ఊరు ఫ్రీ అవుతుంది. ఇంకా కేవలం మా ఊర్లో పని ఉండేవాడే వస్తాడు తప్ప అదర్స్ పోతా. బికాజ్ ఇట్స్ NH42 నేషనల్ హైవే 42 అనమాట. సో ఒకసారి బైపాస్లు అయిపోయినంటే ఈ 2 దానిలకు ఇబ్బంది లేకుండా క్లోజ్ అవుతుంది. సంజీవపురం ఏరియా అనుకుంటా, ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ పెన్షన్ కోసం ఒక 10 times ఏమో సచివాలయం చుట్టూ తిరిగారంటే స్టిల్ పెన్షన్ రాలేదు అనేది మాకు చెప్పిన కంప్లైంట్. మేబీ కానీ అతనికి 10 ఎకరాల పైన ఉన్న రైతైనా ఉండాలా.
గవర్నమెంటే హ్యాస్ ఒక క్రైటీరియా పెట్టిందండి. 10 ఎకరాలకు ఉన్న రైతుకు 1000 SFT ఉన్న అర్బన్ ప్రాపర్టీ ఉన్న అతనికి 300 యూనిట్ల కంటే యావరేజ్ ఆఫ్ 6 monthsలో 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చి కరెంటు వచ్చే వాళ్ళకు, ఆ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఉన్న వాళ్ళకు, ఐటీ ట్యాక్స్ పేయర్ ఉన్న వాళ్ళకు కానీ గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అందవు. మేబీ మీరు చెప్తున్న అతను ఆ క్రైటీరియా కింద ఉండి ఉండొచ్చు. దట్ ఇస్ ద రీజన్ అతనికి వచ్చిండకపోయిండొచ్చు. అదర్ దాన్ దట్ ఆన్ శాచురేటెడ్ బేసిస్ మేము తీసుకొని వస్తాం. మీరు చెప్తున్న వికలాంగుల అతనికి 40% కంటే అబోవ్ లేకపోయి ఉండొచ్చు. 40% కంటే అబోవ్ డిజేబిలిటీ సదరన్లో సర్టిఫికేట్లు ఉంటేనే పెన్షన్ అనేది రాబడుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సర్టెన్ క్రైటీరియాస్. నేను ఇప్పియాలనుకున్నా కానీ మేము ఆన్లైన్లో కొట్టాలకల్లా అది రిజెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. నీ ఆస్తి ఈడీడు ఉన్నాయి అని చెప్పి చూపిస్తుంది. దానిలో కొన్ని తప్పులు కూడా ఉండొచ్చు. దాన్ని 1B రెక్టిఫికేషన్ కానీ, లేకుంటే ఆ కరెంటు బిల్స్ రెక్టిఫికేషన్ కానీ, లేకుంటే ఆ 1000 SFT రెక్టిఫికేషన్ కానీ చేసుకుంటే డెఫినెట్గా మళ్ళీ స్కీమ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ధర్మవరం అంటేనే మెయిన్ చేనేతకి బాగా పెట్టింది పేరు. మీరు అన్నట్లు గతంలో ఇది మొత్తం టీడీపీ అడ్డాగా ఉండేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? చేనేత కార్మికులంతా మీ వైపే ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా? నెక్స్ట్ 2024 డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? సిస్టంలో ఎవరు కానీ వన్ సైడ్ పోలరైజ్ అవుతారు అనేది వెరీ రేర్. ఒక బలమైన కారణము ఏదైనా ఉంటేనే తప్ప అలా అవుతారు. నా వరకు నేను చూసినామంటే 2009లో మా నాన్న ఎమ్మెల్యే అయినప్పుడు హియర్ వీ గాట్ ఓట్ షేర్ ఆఫ్ 10,000 to 12,000. తర్వాత నేను కాంగ్రెస్ తరఫున 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు ఐ గాట్ ఓట్ షేర్ ఆఫ్ 19,000, 19,000 ఓట్లు. ఐఎమ్ టెలింగ్ అబౌట్ అర్బన్ ఓన్లీ. తర్వాత నేను 2014లో ఓడిపోయినప్పుడు నా ఓట్ షేర్ 30,000కి వెళ్ళింది. 30,000 కానీ నేను ఓడిపోవడం జరిగింది. 2019లో నేను గెలిచినప్పుడు మై ఓట్ షేర్ ఈజ్ 38,000 అర్బన్లో. 30. అంటే ప్రతి ఎలక్షన్కి నా ఓట్ షేర్ని పెంచుకుంటూ పోతున్నాను. పుట్టుకతోనే ఎవడు ఒక పార్టీకి ఏమి ఉండడండి. కాలానుగుణంగా పరిస్థితుల అనుగుణంగా పోతూ ఉంటాడు. అది మార్చాలి అనేది నా యొక్క ఆలోచన. సో ఆలోచన భాగంగాలో నా పనితీరు నేను మెరుగుపరుచుకునే పద్ధతిలోనే నేను రోజు తిరుగుతున్నది కానీ, రిజాల్వ్ చేస్తున్నది కానీ, వాళ్ళకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ, వాళ్ళకున్న బెనిఫిట్స్లో కానీ. ఈరోజు నేను చూసినాను అంటే మా ఊర్లో హౌసింగ్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళల్లో దగ్గర నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10,000 ఇండ్లు కట్టించాను. ఇప్పుడు ఒక 17,000 ఇండ్లు ఇప్పించాను. ఎవడూ చేయలేదు. అంటే దగ్గర ఒక 2 ఊర్లనే గ్రామాలనే కట్టిస్తున్నట్టు, ఒక మున్సిపాలిటీనే ప్యారలల్గా ఒక మున్సిపాలిటీనే నేను కట్టిస్తున్నట్టు. సో నేను మంచి చేశా అని నేను నమ్ముతున్నా. సో మంచి చేసిన వాళ్ళ వెంబడి ఉండాలా లేదా అనేది పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాడ్యూల్లో చేస్తున్నాడు, వెల్ఫేర్ అనే మాడ్యూల్తో. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఎవరే కానీ ఇంత లబ్ధి, ఏ అధికారం వచ్చినా ఎవరికి అధికారం వచ్చినా కానీ కార్యకర్తలు నాయకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే బాగుపడ్డారే తప్ప ప్రజలు బాగుపడిన సందర్భం లేదు. ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ పబ్లిక్ బాగుపన్నారంటే అది వాళ్ళ విద్యా విధానంలో కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక పురోగతిలో కావచ్చు, మరిన్ని విధానాల్లో ఖచ్చితంగా బాగుపడ్డారు. ఎందుకంటే ఒక మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఆ మేనిఫెస్టోని ఖచ్చితంగా 100% ఇంప్లిమెంట్ చేయాలి అనేది మా పార్టీ యొక్క సిద్ధాంతం. దట్ వీఆర్ డూయింగ్, దట్ వీ డిడ్ ఆల్సో. సో ఆ విధంగా చేసినప్పుడు 100%గా వాళ్ళకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో చేసినారు. గతంలో వచ్చిన ప్రతి మేనిఫెస్టోను రాజకీయ నాయకుల మీద ఒక చీప్ ఒపీనియన్ ఉండేది పబ్లిక్కి. వీళ్ళు ఎప్పుడూ కానీ ఎలక్షన్లప్పుడు మనకు చెప్తారు, వెళ్తారు, తర్వాత చేయరు అని. మనమే చూసినామంటే చంద్రబాబు నాయుడు గారు అందరికి బంగారం విడిపిస్తానన్నాడు. ఇప్పుడు ఎంతమంది మెడల్లో బంగారం ఉందని చూడండి, అందరికి ఇంకా పూసల దండలే ఉంటాయి. సో రుణమాఫీ అని చెప్పాడు, రైతులకు చెప్పాడు, మహిళా సంఘాలకి చెప్పాడు, వాళ్ళకి ఎంతమందికి నోటీసులు వచ్చినాయో చెప్పండి. ఈరోజు మేము ఎక్కడ మాఫీ అని చెప్పాడు. ఎప్పుడే కానీ బ్యాంకింగ్ సిస్టంలో కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, ఎగరగొట్టండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది చెవులకు. కానీ నెక్స్ట్ టైం నువ్వు రీపేమెంట్ కోల్పోతావు.
ఆ విధంగా ఎన్నో డిగ్రేడ్ అయిపోయిన సంఘాలు మళ్ళీ ఏ గ్రేడ్లోకి తీసుకొచ్చినారు. ఎందుకు? ఆసరా అనే పథకం ద్వారా. సో ఈరోజు ఎవరికైనా కానీ, ఒక పేదవాళ్ళ దాంట్లోకి ఎవరైనా కానీ వానికి అప్పు ఉండే ఎవరైనా వచ్చి అడిగినారు అనుకో, ఓ 10,000 ఇవ్వాలి కదమ్మా ఎప్పుడు ఇస్తావు అంటే వాడు డేట్తో చెప్తాడు, ఆసరా పడుతుంది జనవరిలో వచ్చి తీసుకొని పో అంటాడు. ఆ విధమైన ఫైనాన్షియల్ ఈరోజు మీరు ఆ పేదరికంలో వీ ఇన్వెస్టెడ్ ఆన్ హ్యూమన్ ఇండెక్స్, జనం మీద మేము ఇన్వెస్ట్ చేసినాం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అంత తప్పులు చేసినా కానీ ఎక్కడ పెట్టినాడంటే చెప్పలేం. ఈరోజు మేము చెప్పగలుగుతాం. స్కూల్స్ మీద పెట్టాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పెట్టాం మేము. పథకాలు అనే వీళ్ళంటారు ఊరికే ఫ్రీబీస్ అని, ఎక్కడ ఫ్రీబీస్ ఇవ్వలేదండి. ఎందుకు ఇస్తుంది ఫ్రీబీస్? మీ పిల్లల చదువు కోసం అమ్మఒడి పెట్టారు, ప్రోత్సహించడం కోసం పెట్టారు. ఈరోజు నలుగురికి ఇస్తామా, అది నలుగురికి ఇస్తున్నారు 5 ఇస్తాను కదా, ఆ పిల్లల తల్లిదండ్రులను ఎంకరేజ్ చేయడం కోసం పెట్టినది. జగనన్న విద్యాదయని కావచ్చు, ఇవన్నీ ఎందుకు పెట్టాం? ఇవన్నీ ఫ్రీబీస్ కాదే, వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళకి ఆ చదువుకున్న నేపథ్యంలో ఆర్థిక కష్టాలు ఉండకూడదని పెట్టినాం. హాస్పిటల్స్ ఎందుకు కట్టిస్తున్నాం? స్కూల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మీద ఎవరైనా ఇంత ఇన్వెస్ట్ చేసినారు? ఎప్పుడైనా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మీద? చేయలేదు. ఎందుకంటే ప్రైవేట్ దారిలో చదువుతారు, మనం ఎందుకు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లాంటి వారు మాట్లాడినారు. ఈరోజు చేస్తున్నాం అది. సో ఇలా మెనీ థింగ్స్, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, వాళ్ళ ద్వారా ఇది చేపించే కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. సో డెఫినెట్గా వి డిడ్ అవర్ బెస్ట్. ఇదిగానే ఫెయిల్ అయితే, ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు ఇది మా గవర్నమెంట్ వస్తుందంటే కదా, ఒకవేళ కానీ వాళ్ళ గవర్నమెంట్ వస్తే భవిష్యత్తులో ఈ పేదవాడికి సాయం చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాడు. ఎందుకు చేయాలని? వీళ్ళకి ఎంత చేసినా వీళ్ళు ఓటు వేయరనే ఫీలింగ్తో వచ్చేస్తారు కదా. అలా వచ్చినారంటే ఎవడు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు జగన్ రెడ్డి ఇన్ని చేసినా కానీ ఓటు వేయలేదనుకోండి, వచ్చే రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడు? ఓహో వీళ్ళకి ఎన్ని చేసినా వేస్టే అయ్యా, వీళ్ళకి ఎలక్షన్లో అప్పుడు మనం అబద్ధాలు చెప్పినట్టువే సరిపోతాయి, అబద్ధాలతోనే గడిపేస్తామనే ఫీలింగ్ వస్తారు, విచ్ ఈస్ బ్యాడ్ అనమాట. సో వీ ఆర్ వెరీ మచ్ కమిటెడ్, వెల్ఫేర్లో కావచ్చు, డెవలప్మెంట్లో కావచ్చు, ఫర్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్. మమ్మల్ని చూసి బాధపడే కొన్ని సెక్టార్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ గురించి వీఆర్ నాట్ బాదరింగ్. వీళ్ళకి ఇస్తున్నామని ఇప్పుడు మేము ఏదైతే చేస్తామో అంటున్నామో దానికి మించి చేస్తామంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. మరి అట్లాంటప్పుడు మేము చేస్తున్నది కరెక్టే కదా. మేము పెట్టిన సచివాలయాలని అతనే ఉంచుతానంటున్నాడు, మేము పెట్టిన వాలంటీర్స్ని అతను ఉంచుతానంటున్నాడు. ఏవి తీసేస్తామంటాంలే కదా. సో అట్లాంటప్పుడు మేము వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ ట్రాక్ కదా. నేను ఇప్పుడు ఒక దారిలో వెళ్తున్నాను, ఆ దారి తప్పు అయితే ఇంకో దారి నుంచి పోవాలా, ఇట్లా కాదు ఇది తప్పు దారి అనొచ్చు. మా ఎంబడే వస్తున్నాడు చంద్రబాబు, మా తోకంబడే వస్తున్నాడు. అట్లాంటప్పుడు ఏం చెప్పాలి అతన్ని? సో వీఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అనే కదా. సో మేబీ ఫైనాన్షియల్లో ఆశ పెట్టే దానిలో ఆయన ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, ఆచరణలో మేము ఫస్ట్. అతను ఆశ పెట్టడం, ప్రజల యొక్క ఎమోషన్స్ ఆడుకోవడంలో అతను గొప్ప కావచ్చు, దాని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లో వీఆర్ ఫస్ట్. చంద్రబాబు విజన్ 2020 అయిపోయింది, ఇప్పుడు 2047 అని 2020కి కరోనా వచ్చింది, 2047కి ఇతను ఉన్నట్టు మానవాళి ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇతను పెట్టుకునేది ఎవడు బతికేదా, సచ్చేదా, ఏంది అయ్యేదా, పెట్టేది. పూర్ టు రిచ్ అని పెట్టినాడు. పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్లో 2004 ఎలా రిచ్ చేస్తాడు, ఎలా రిచ్ చేస్తారు, కోటీశ్వరం చేస్తారు అంటారు. ఎలా దాని దగ్గర నీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? ఊరికే గాలి మాటలు కాదు. 1 లీటర్ నీళ్ళతో 9 లీటర్ల కరెంటు పోయినో ఏదో చెప్తా అంటే అది కూడా అంత మామూలుగా మా తిక్కలోళ్ళు చేసినట్టు చేస్తూ అంటాడు. ప్రజలు స్మార్ట్ యుగంలోకి వచ్చిన తర్వాత సరే నీ ఫాలోవర్స్, మీకు సంబంధించిన వాళ్ళు నిన్ను లైక్ చేస్తూ ఉండొచ్చు, లేకుంటే దానికి అద్భుతం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఫోన్లో కొడితే వచ్చేస్తుంది కదా ఎలా తయారవుతుంది, ఎవరు తయారు చేసినారు, ఏం తయారు చేసినారు అని చెప్పేసి. ఇప్పటికీ నేనే హైదరాబాద్ కట్టానంటాడు, నేనే ఇది కట్టానంటాడు. డెవలప్మెంట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. Y2K ఉన్నప్పుడు ఇష్యూ, ఇతనికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు Y2K ఇష్యూ ఉన్నప్పుడు బెంగళూరు డెవలప్ అయింది, హైదరాబాద్ డెవలప్ అయింది. కానీ బెంగళూరులో ఏ ముఖ్యమంత్రి నేనే ఐటీ తెచ్చినానని చెప్పుకోడే. బాంబేలో కాకుండా పూణేలో డెవలప్ అయింది, అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు చెప్పుకోలేదు. ఢిల్లీలో కాకుండా నోయిడాలో అయింది, ఎవడు చెప్పుకోడే. ఇతనే ఎందుకు చెప్తాడు? కంప్యూటర్ కనిపెట్టినోడు కూడా చెప్పడు, ఫోన్ కనిపెట్టినోడు కూడా నేను చెప్పడు. మాకు కొన్నిసార్లు అనుమానం వస్తుంది సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టినాడా అని చెప్పేసి. గ్రామ్ బెల్ ఏం కనిపెట్టినాడా అని నేనే కనిపెట్టినానంటే ఎట్లయితుంది? ఆడం ఈ ఉన్నట్టు తయారైనారయ్యా. ఫస్ట్ యాపిల్కాయ తిని నేను చదువుకున్న దానిలో మొత్తం మానవాళికంతా వాళ్ళే కారణం అంటూ అట్లా తయారైనారు మన ఆంధ్రప్రదేశ్కి. టెక్నాలజీ అతనే తీసుకొని వస్తానంటాడు, అన్నీ అతనే తీసుకొని వస్తానంటాడు, విచ్ ఈజ్ రాంగ్ కదా. పీపుల్ ఆర్ స్మార్ట్, పబ్లిక్కి అన్నీ తెలుసు. సరే నీకు జనాలు ఎలా వస్తారు, ఏ విధంగా మొబిలైజ్ అవుతారని అందరికీ తెలిసినది.
కానీ వాట్ మెసేజ్ ఆర్ యూ గివింగ్? ఈరోజు నువ్వు లోకేష్ ఇంతకుముందు మాట్లాడుతున్నాడు, నా దగ్గర 20 కేసులు ఉండాలా, రౌడీ షీట్ ఉంటే పదవులు ఇస్తామని. ఏం మెసేజ్ ఇస్తానటండి? మా అధికారం లేకొస్తే రౌడీ షీట్ ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తాను, నామినేటెడ్. ఎవడైనా కానీ చదువుకున్నోనికి ఉద్యోగం ఇస్తానని చెప్పాలా? బాగా చదువుకోండి, ఇవన్నీ గొడవలకు పోవద్దండి, మన పార్టీ అధికారంలోకి వస్తేనే ఉద్యోగ కల్పన చేస్తాము, మీరందరూ రావాలని చెప్పారు. రౌడీ షీట్లకు ఉద్యోగాలు ఇస్తారా? గవర్నమెంట్ ఉద్యోగాలు? రౌడీ షీట్లకు గవర్నమెంట్ కంపెనీలలో ఉద్యోగాలు తీసుకోరు కదా. లాస్ట్కు నువ్వు వేరే దేశంలో పోయి ఊరికి చూసొస్తామన్నా కానీ పాస్పోర్ట్ ఇయ్యరే. వాట్ మెసేజ్? అంటే నువ్వు కొట్టేస్తామని, రాకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? రాకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? కేసులు ఊరికనే కొట్టేస్తాడా? కేసులు ఎందుకు రాజీ అవుతాయి? ఎందుకు పోతా అంటే ఎవరి భవిష్యత్తు నాశనం చేయడానికి? నీ ప్రచార యావ కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం ఎంతమంది యువతను నాశనం చేస్తున్నట్టు. నా మీద 20 కేసులు ఉన్నాయి, నీ దగ్గర 4 కేసులు ఉంటే నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అంటావా? డోంట్ యు ఫీల్ షేమ్? రాజకీయాల్లో అంత నీచంగా మాట్లాడిన వాడు ఎవడైనా ఉంటాడా? 20 కేసులు కట్టుకుంటేనే నీకు పోస్టులు ఇస్తాను అన్నవాడికి. ఎందుకంటే మేబీ నువ్వు ఇచ్చిండొచ్చు, నీ దాంట్లో స్కామ్లో ఉన్నాడని చెప్పేసి అచ్చెన్నాయుడుకు తెలుగుదేశం ప్రెసిడెంట్గా ఇచ్చినావు. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్న క్యాండిడేట్లలో కూడా ఏదో స్కామ్లో ఉన్నాడు. సో అలా ఇచ్చిండొచ్చేమో, కానీ అది జనాలకు ఎలా చెప్తావు? క్యాడర్కి ఎలా చెప్తావు? వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు కదా. నువ్వు యువగలం పెట్టుకొని ఎవరికి భరోసా ఇస్తున్నట్టు? ఇట్స్ వెరీ, అంటే ఇలాంటి పెక్యులర్ సిచ్యువేషన్లు ఇవి. వాళ్ళు లీడర్ అంటారు. ఏపీకి 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి బిజినెస్ సమ్మిట్లో. దాన్ని మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? బేసిక్గా మా ముఖ్యమంత్రి గారు ఎట్లుంటారంటే, ల్యాండ్ ఎక్విజిషను కంప్లీట్గా గ్రౌండ్ అయ్యేటప్పుడంత వరకు కూడా దాని గురించి అసలుకే ఉండదు. అదే చంద్రబాబు నాయుడు అనుకో, అసలు ఏమీ లేకుండా, ఇప్పుడు భోగాపురం ఉంది, ల్యాండ్ అక్వైర్ చేయలే, పర్మిషన్స్ రాలే, ఏమీ రాలే, ఊరికి వచ్చి ఎలక్షన్స్ ముందు టెంకాయ కొట్టిపోయినాడు శంకుస్థాపన. లాస్ట్కి మంత్రి పేరు కూడా రాయలే అక్కడ. మా యప్ప అట్లా ఉండదు. ఏదైతే వెళ్ళే ల్యాండ్ అక్వైజేషన్, ఇప్పుడు నా జిల్లేడు బండ ఉందండి, దగ్గర ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇంకా ల్యాండ్ అక్వైజేషన్ కాలే, పూర్తి స్థాయిలో ఇంకా అన్నీ కాలేదు. కాబట్టి ఆయనతో ఇంకా ఇంతవరకు మేము ఇది కూడా పెట్టలే, ప్రోగ్రాం కూడా పెట్టలే. వెళ్ళే అన్నీ అయిపోయిన తర్వాత ఒక కంప్లీట్గా కార్యాచరణలోకి వచ్చినంత వరకు కూడా ముఖ్యమంత్రి రాడు. చంద్రబాబు అట్లా లేదు, ఊరికనే రాయేసుకుంటూ పోతా అంట, తగిలితే మాది లేకుంటే లేదన్నట్టుగా పోతా అంటాడు అనమాట. దట్స్ ద రీజన్. మరి ఈ 3 రాజధానుల అంశం 2019లో మీరు తెర మీదకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి వైజాగ్లో మొదలు పెడతాం ఇది కీప్ ఆన్ డ్రాగ్ అవుతూనే ఉంది. ఈ ఎలక్షన్ ముందైనా 3 రాజధానులు ఏర్పడే అవకాశం ఉందా, లేకపోతే ఈ ఎలక్షన్కి 3 రాజధానుల కాన్సెప్ట్తోనే వెళ్తారా? ఇట్స్ ఏ లీగల్ హర్డల్ ఉందండి, లీగల్ హర్డల్ ఉంది. సో ఆ లీగల్ హర్డల్ ఉంది కాబట్టి మనము వైజాగ్కి షిఫ్ట్ కాలేకపోతున్నాం. మొన్న వైజాగ్ వచ్చినప్పుడు కూడా, ఋషికొండకు వచ్చినప్పుడు దాన్ని గుండుగు ఇచ్చినారు. ఇది ఇట్స్ నాట్ ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ప్లేస్ కాదు అది, ఇట్స్ గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఇంకా 10-20 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ అయినా ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే ఋషికొండకే పోవచ్చు, దానికి ఏముంటుంది. సో దాన్ని పెద్దగా భూతద్దంలో చూపించి ఆడేందో అయిపోతుందనే కార్యక్రమం చేస్తారు. ఇట్స్ ఎ లీగల్ హర్డల్. యాక్చువల్గా ఆ నిర్ణయం తీసుకునే దానిలో ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, మన రాష్ట్రం యొక్క రెవెన్యూ ఏంది, మన ఆలోచన ఏంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు విధంగా 40,000 50,000 ఎకరాల్లో 10 లక్షల కోట్లు అక్కడ ఒక పాయింట్లో ఇన్వెస్ట్ చేసి ప్రాంతీయ అసమానతలను మళ్ళీ తీసుకొని రావాలా? హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మనం ఇలాంటి ఇబ్బందులు పన్న వాళ్ళం, మళ్ళీ అలాంటివే ఎందుకు తీసుకొని రావాలా? లేదు, అన్ని ప్రాంతాలు సమానత్వంగా. ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మండల వ్యవస్థను ఎన్టీ రామారావు మొదలు పెడితే, సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. మీరు బాగా చూసినారంటే మండల వ్యవస్థలో ఒక మండలంలో ఉన్న ఒక 20 గ్రామాలు 30 గ్రామాల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2,000 ఇండ్లకు ఒక సచివాలయం తీసుకొని వచ్చినాడు, 50 ఇండ్లకు ఒక వాలంటీర్ తీసుకొని వచ్చినాడు, పార్లమెంటును ఒక జిల్లా చేసినాడు, 3 రాజధానులనే తీసుకున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ ప్రోగ్రెస్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లెంత్ వైజ్ ఎక్కువ అండి. హైదరాబాద్ అయితే సెంట్రలైజ్డ్, దానికి అంతా కూడా రేడియస్లో 200 కిలోమీటర్ రేడియస్లో నువ్వు ఎనీ బార్డర్ పోవచ్చు. ఇట్లా మహారాష్ట్ర బార్డర్ కావచ్చు, కర్ణాటక బార్డర్ కావచ్చు, ఆంధ్ర బార్డర్ కావచ్చు, అంతా 200 కిలోమీటర్లు. వేరేజ్ మన స్ట్రెచ్ చూస్తే దగ్గర 1000 కిలోమీటర్ల పైగా ఉంటుంది స్ట్రెచ్. సో ఎవ్రీ ప్లేస్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. నేను భీమవరంలో పోయి ఐటీ పార్క్ పెడతానంటే ఎవడు రాడు,
అదే అనంతపూర్లో పెడతానంటే ఐటీ పార్కులు. అక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న ఖనిజ సంపద, దీనిలో తగ్గట్టుగానే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేయాలి. మనకు కోస్టల్ లైన్ ఎక్కువ ఉంది కాబట్టి పోర్ట్స్ తీసుకున్నాం, ఫిషింగ్ హార్బర్స్ తీసుకుంటున్నాం. అది ప్రియారిటీగా తీసుకుంటాం. ఏదైతే అక్కడ అనుకూలమో అది తీసుకుంటూ పోతున్నాం. అమరావతి లాంటి ప్రాంతంలో తీసుకొని వచ్చి మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎవరికి లాభం? పోనీ అది వాళ్ళు కోర్టుకు వేసిన అఫిడవిట్లోనూ వాళ్ళు కోర్టులో మాట్లాడినది పేదవాళ్ళు ఉంటే అసమానతలు వస్తాయి. మన ఆర్ఫై జోన్లో ఇచ్చినప్పుడు కూడా అదే. అది ఏంటి నాకు అర్థం కావటంలే. ఒక క్యాపిటల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎక్స్క్లూజివ్గా అందరికీ ఉండాలి, కానీ ఇంక్లూజివ్గా ఎట్లుంటుంది కొంతమందికి? అది కొంతమంది కోసమే ఎలా తయారవుతుంది? పోనీ అది ఏంది సడన్గా తీసుకున్న నిర్ణయమా? వాళ్ళందరూ భూములు కొనుక్కొని తర్వాత చేసుకున్నాం మేము. అక్కడ వస్తే ఈరోజు కాకుండా 30 ఏళ్ళ తర్వాత ఎక్కడైనా భూమి రేట్లు పెడతారు. మా ధర్మవరంలోనూ పెరిగినాయి, పక్కనున్న చిన్న ఊర్లలో కూడా రేట్లు పెరిగినాయి. అక్కడ పెరుగుతాయి. పెరిగితే అవన్నీ కూడా పెరిగినాయి, నేను వచ్చినాక పెంచినామని చెప్పే రకం. భూమి విలువ ఎప్పుడైనా పెరుగుతుంది. అది నేను చెప్తాడు నేను వచ్చినాక పెరిగినాయని. అలా కాదు కదా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలా. ఆల్రెడీ మనం తెలంగాణలో ఆ విధంగా హైదరాబాదులో మొత్తం అంతా సెంట్రలైజ్ అయ్యి మనం ఆల్రెడీ నష్టపోయినాం. మరి ఆ నష్టం జరగకూడదు, ప్రాంతీయ అసమానతలు రాకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. వైజాగ్ లాంటి చోట అయితే ఆల్రెడీ ఇట్స్ ఏ కాస్మోపాలిటన్ డెవలప్డ్ సిటీ, మల్టిపుల్ కల్చరల్స్తో మల్టిపుల్ పీపుల్ ఉంటున్నారు అక్కడ. సో అలాంటి చోట అయితే ఎక్కువ అవసరం లేవు. కొన్ని 4-5 బిల్డింగ్లు కట్టించేస్తే ఆటోమేటిక్గా ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఈ రోజుకి కూడా మనము రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఉద్యోగస్తులు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అక్కడైతేనే మేలని. అమరావతిలో మీరు ఎప్పుడైనా సచివాలయం పోయి బయటకు వచ్చిన కాఫీ నీళ్ళు తాగేకుండదు, భోజనం తాగేకుండదు. మేమైతే మురుగన్ వరకు పోవాలా, ఎక్కడైనా ఉండదు. సో నువ్వు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నావు? నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలకు తగ్గట్టుగానే నువ్వు ప్లాన్ చేసుకోవాలా. కానీ నువ్వు 10 రూపాయలు పెట్టుకొని ₹1,00,00,000 ఆలోచన ఎలా చేస్తావు? పెట్టాలి అక్కడ ఇన్వెస్ట్మెంట్. నువ్వు అక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కనపడదు. సో అవర్ గవర్నమెంట్ టుక్ ఏ రైట్ డెసిషన్. ఈ అసమానతలు పోవాలి. సరే మీరు అంటున్నట్టుగా ఎప్పటికైపోతుంది అనేది డెఫినెట్గా ఆ లీగల్ హర్డల్స్ అయిపోతే దాన్ని కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి అది అసలు మనకు 10 ఏళ్ళు హైదరాబాద్ మీద హక్కు ఉంటే ఎందుకు నువ్వు పారిపోయి రావడం జరిగింది? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఎందుకు పారిపోయి రావడం జరిగింది? ఓట్ ఫర్ నోట్ కదే. అది లేకుంటే మనకు అక్కడ హక్కు ఉంది కదా. ఆ హక్కును వదిలిపెట్టి నువ్వు ఛాంబర్లు రెడీ చేసుకొని 10 కోట్లు 20 కోట్లతో వదిలిపెట్టి రాత్రి దుప్పటి పంచాయతీతో ఉరికెత్తుకుంటూ వచ్చినావు. అప్పుడున్న పెద్దలు చేసినారు నీకు కేసులు ఇవన్నీ లేకుండా నువ్వు ఆ నుంచి వెళ్ళిపోవాలంటే వచ్చేసినావు నువ్వు. లేకుంటే ఈ రోజుకి కూడా యాజ్ పర్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ఈజ్ అవర్ క్యాపిటల్. 10 ఏళ్ళు మన క్యాపిటల్ ఉందా లేదా చట్ట ప్రకారం? మరి నువ్వు వదిలిపెట్టేసుకొని వచ్చినది కదా. ఒకవేళ అలాగే ఉండింటే అదే హైదరాబాద్ని కామన్గా ఉండి ఇప్పుడు పంజాబ్కి ఉన్నట్టు అమృత్సర్కు దీనిలోకి అంతా ఉన్నట్టు ఉండేది కదా. సో వచ్చే ఎన్నికల్లో, గత ఎన్నికల్లో మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తామని కూడా ఒక హామీ ఇచ్చారు. సో అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అది వాట్ ఎవర్ ఇట్ మే బి మన అవసరం బీజేపీకి లేదు కాబట్టి మేము గట్టిగా ప్రశ్నించలేం కానీ అడుగుతూ ఉంటామనేది అయితే చెప్తున్నారు. అలానేం లేదండి, ఇట్స్ రాంగ్. మా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అవుతున్న ఫస్ట్ విజిట్ టు ద మోడీ వస్తూనే బయటికి చెప్పిన ప్రెస్ మీట్ గో ఆన్ రికార్డ్. ఏ రాజకీయ నాయకుడు చెప్పడు. ప్రెస్ మీట్లో వచ్చి చెప్పినాడు మన అవసరం వీళ్ళకు లేదు, మన అవసరం ఉన్న రోజులు ఖచ్చితంగా మన ప్రత్యేక హోదాను సాధించుకుంటామని చెప్పేసి చెప్పినాడు. ఆ వర్డ్స్ ఇంకో విధంగా ఉండొచ్చు కానీ ఆ విధంగా చెప్పినాడు. అండ్ ఏదో ఫంక్షన్కి వచ్చినప్పుడు మోడీ ముందర కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడు లాగా సెంట్రల్లో చక్రాలు తిప్పాలా, భూచక్రాలు ఇవన్నీ తిప్పాలనే మాకు ఆలోచన లేదు. మై ఇంట్రెస్ట్ ఈజ్ మై స్టేట్. నా రాష్ట్రం అభివృద్ధి కోసం, నా రాష్ట్రం బాగు కోసం నేను పనిచేస్తాను అని చెప్పిన మోడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మోడీ వేల మంది జనం మధ్య చెప్పినాడు. సో నథింగ్. 4 గోడల మధ్య చెప్పేది, 4 గోడల మధ్య చేసేది అంటూ ఏమీ లేదనమాట. సో బహిరంగంగానే చెప్తాం, బహిరంగంగానే దానికోసం చేస్తాం. ఇట్స్ ఏ మన డిమాండ్ వాళ్ళకి ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళు చెల్లిపెట్టినది చెల్లుతుంది. వన్ డే విల్ కమ్, డెఫినెట్గా మన కోసము వాళ్ళు ప్రయత్నిస్తారు. మన ఎంపీల కోసం డెఫినెట్గా ఆ రోజు మంది మాత్రం ఇదే ప్రధాన అజెండాగా ఉంటారు. అంటే 14లో విభజన టైంలో వెంకయ్య నాయుడు గారు అడిగినప్పుడు మొదటి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అన్నారు. అంటే చట్టంలో బిల్లులో పెట్టకపోయినప్పటికీ కూడా అని అన్నారు. మరి ఇప్పుడు ఆయన అది కూడా లేదు కదా. ఇప్పుడు మీరు కూడా చూడండి, మా ముఖ్యమంత్రి గారు
ఏ విధంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కొయిలేషన్ గవర్నమెంట్లో ఉండి కూడా తెచ్చుకోలేనన్ని నిధులు, మేము కొయిలేషన్లో లేకుండా బయట నుంచి ఉన్నా కానీ మేము వాళ్ళతో మద్దతుగా లేకపోయినా కానీ మేము ఎన్ని నిధులు తెస్తున్నాం. పోలవరం లాంటి దానిలకు ఎవరు శాపం చెప్పండి. పోలవరం లాంటి దానిలకు అసలు వాళ్ళు కట్టేదానిలో మేము కడతామని ఒప్పుకోవడం ఎలా, దాంట్లో R&R ప్యాకేజ్ లేకుండా ఒప్పుకోవడం ఎలా, ఓన్లీ స్ట్రక్చర్స్ వరకు ఒప్పుకొని R&R ఇప్పుడు 1,00,000 కుటుంబాలు బయటికి పోవాలి, ఎలా వాళ్ళకి ఇల్లు కట్టిస్తారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి వాళ్ళని ఒప్పించి నువ్వు కొయిలేషన్లో నువ్వు చేసుకోలేకపోయినావు, వాళ్ళని ఒప్పించేసి ఫైనాన్స్ కాంగ్రెన్స్ క్యాబినెట్కి పెడుతున్నారు 12,000 కోట్లు, మొన్న 10,000 కోట్లు తెప్పించినారు. ఎలా వస్తున్నాయి? వాళ్ళేం ఊరికనే ఇయ్యలే, మన గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టే ఇస్తారు. వీళ్ళు కూడా అంటుంటారు 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు. ఎందుకు ఇస్తుంది RBI? మనకంటే ఒక లిమిట్స్ ఉంటాయి, FRBM లిమిట్స్ ఉంటాయి. FRBM లిమిట్స్ దాటి ఎవరికి ఇవ్వరు. వీ హ్యావ్ టు బి అండర్ కంట్రోల్ ఆఫ్ దట్. ఊరికనే 10 లక్షల కోట్లు ఎందుకు ఇస్తారు? వీళ్ళన్నీ మొత్తుకొని చెప్పి ఆమె నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఒకటే చెప్పా, టోటల్ ఉండేది 4,60,000 కోట్లు, దాంట్లో 90,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే అప్పులు వచ్చినాయి. 2,60,000 కోట్లు చంద్రబాబు ఉన్నప్పుడు, ఇప్పుడు చేసినది 1,47,000 కోట్లు. మరి మొహం ఆడబెట్టుకుంటారు. సోకాల్డ్ విశ్లేషణలు, స్లోకాల్డ్ ఎకనామిక్స్ గురించి మొత్తం తెలిసిన వాళ్ళు ఎక్కడ చెప్తారు? ద బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎకనామిక్స్. ఈరోజు PhD చేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అని చెప్తూ ఉండొచ్చు, కానీ ఎవరైతే డబ్బులు ధనవంతులు ఉన్నారో వాళ్ళ దగ్గర ట్యాక్సుల రూపంలో తీసుకున్న డబ్బులను పేదవాళ్ళకు ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా అసమానతలు లేకుండా తీసుకొని రావడమే బేసిక్ ఫండమెంటల్ ఎకనామిక్స్. అది ఎవరు చేసినా కానీ దట్స్ వాట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరు 2024లో కంటెస్ట్ చేయబోతున్నారు ధర్మవరం నుంచి. ఇప్పుడు వరకు మీరు ఒక కాన్సెప్ట్తో వెళ్ళారు, డ్రింకింగ్ వాటర్ అని, తర్వాత ఇప్పుడు 2024లో మీకున్న లక్ష్యాలు ఏంటి? ధర్మవరానికి ఏం చేయాలనుకుంటున్నారు? అలా ఏం లేదండి. నేను ఎప్పుడూ నా ఎలక్షన్ ప్రామిసెస్ కానీ నేను ఎప్పుడే కానీ పలాన్ చేస్తా అని చెప్పను. ఆ రోజు ఆ నీడ్ ప్రకారం నేను చేసుకుంటూ పోతున్నేవాన్నే తప్ప నేను ఎప్పుడు ప్రామిస్ చెప్పను. ఎందుకంటే గవర్నమెంట్ వాట్ ఇట్ సేస్, వాట్ ఈజ్ అవర్ మేనిఫెస్టో, అది మాత్రమే నేను ప్రజలకు తీసుకొని ప్రయత్నం చేస్తాను. కానీ పర్సనల్గా నేను ఎప్పుడూ ఏది చెప్పను. కానీ నా ప్రయాణంలో నేను వెళ్తున్నప్పుడు నాకు ఎదురైన సమస్యలన్నింటినీ కూడా తీర్చుకుంటూ పోతుంటాను. అది ఏదైనా కావచ్చు. సపోజ్ నేను ఇప్పుడు చెప్పాను, మాకు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉండేవి కాదు మండలానికి, అన్ని మండలాలకు ఇంటర్మీడియట్ కాలేజెస్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండేది, పాలిటెక్నిక్ కాలేజెస్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు కొత్తగా MCH హాస్పిటల్ కట్టారు. ఎందుకంటే నేను సర్ప్రైజ్ విజిట్స్ హాస్పిటల్స్ పోయినప్పుడు మాకు దగ్గర 1000 దాకా ఓపీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దానిలో ఏంటంటే ఈ మదర్ అండ్ చైల్డ్ దానిలకు సంబంధించిన గైనకాలజీస్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఒకటి హాస్పిటల్ కట్టియాలని ఒకటి పెద్ద హాస్పిటల్ కట్టిస్తుంది. ఇక్కడ ఫ్లైఓవర్స్, ఈ బ్రిడ్జెస్ ఉన్నాయని ఫ్లైఓవర్స్ కట్టిస్తున్నాను. ఆ విధంగా నా జర్నీలో ఏది ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ సందర్భానికి దానికి తగ్గట్టుగా నేను తీసుకొని పోతున్నాను. ఇప్పుడు ఊరు పెరిగింది, 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చాను. ఒకటి ముదుగుబ్బ అనే మండలంలో, అది అక్కడ పెరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్ 3 అప్గ్రేడెడ్గా పోలీస్ స్టేషన్స్ కొత్తవే తీసుకొని వచ్చాను, సర్కిల్స్. సో ఆ విధంగా పీపుల్ నీడ్స్ ప్రకారం పోతుంటాను తప్ప నేను ఎప్పుడూ ఒక ప్రామిస్ చెప్పానండి. ఎలక్షన్స్ నా ఇండివిజువల్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఇస్తుందో మేనిఫెస్టో, అది ప్రజల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప నేను వ్యక్తిగతంగా ఏది చెప్పను. ఎందుకంటే వ్యక్తిగతంగా చెప్పి మాకు అబద్ధం చెప్పినాడు, మాకు మోసం చేసినాడు అవి చేసి మా దాంట్లో వాడు కొట్టించిండు కౌన్సిలర్ ఎలక్షన్కి దుస్సాకిష్టానే వాడు బుల్లెట్ ట్రైన్లు తెచ్చామని. హిస్ కంటెస్టింగ్ ఫర్ వార్డ్ కౌన్సిలర్, తన ప్యాంప్లెట్లో బుల్లెట్ ట్రైన్ తెస్తానని చెప్పింటారు. అవి ఏదో పెట్టదా. సో ఏదైతే చేయగలుగుతామో అది చేస్తాం అంతే. రోడ్స్ ఇష్యూస్ బాగా ఉన్నాయి. నెక్స్ట్ టర్మ్ అయినా ఇవి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రోడ్స్ ఇష్యూస్ నెక్స్ట్ టర్మ్ అనేది మీరు తప్పు చెప్తున్నారండి. పోయినసారికి ఇప్పటికి చూసినాము అంటే డెఫినెట్గా రోడ్స్ మీద పోయినసారి కంటే ఎక్కువ మేము డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ డ్యూ టు హెవీ ఫ్లడింగ్స్, హెవీ రెయిన్స్ వల్ల కొన్ని బ్రిడ్జెస్ కొట్టుకుపోయిన మాట వాస్తవం, రోడ్స్ డ్యామేజ్ అయిన మాట వాస్తవం. వీఆర్ డూయింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ రెన్యువల్స్. ఇప్పుడు కూడా రెన్యువల్స్ జరుగుతూ ఉంటాయి, అవి కూడా జరుగుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇప్పుడు సోకాల్డ్ వీళ్ళు చెప్తున్న దానిలో కొన్ని ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్లో పోయినప్పుడు ఈడ ఇంకా రోడ్ వేయలేదు ఇది అని చెప్పేసి మా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు పెడతాను. సరే వాళ్ళు వేసిన రోడ్డు నేను ఏమైనా తీసేసినానా? కాదు కదా.
కాలనీస్ పెరుగుతున్నాయి, వార్డ్స్ పెరుగుతున్నాయి, అన్ని ఎక్స్టెన్షన్ అంతా పోతుంది. పెరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫేస్ బై ఫేస్ మనకున్న రిసోర్సెస్ ప్రకారం, ఫైనాన్షియల్స్ దాని ప్రకారం డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఆ విధంగా బాగానే డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. డెఫినెట్గా కూడా నేను దాని తర్వాత అన్నీ అయిపోతాయండి. సమస్యలు ఎప్పుడు ఎండ్ కావండి, అభివృద్ధి ఎప్పుడు ఎండ్ కాదండి. ఇట్స్ కంటిన్యూస్గా ప్రాసెస్లో పోతూనే ఉంటా. అంటే వన్ బై వన్ చేసుకుంటూ పోతుంటాం. ఏం హైదరాబాద్ లాంటి ప్రాంతము ఏమీ సమస్యలు ఉండవని మన ఒక వర్షంతో మొత్తం అన్ని ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి కదా, మరి ఏముంటుంది? ఎప్పుడేం చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత ఎన్ని ఫ్లైఓవర్స్ కట్టించారు, ఎంత బాగా చేసుకుంటూ పోతున్నారు, చేస్తూ పోతుంటారు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఒకరితో అభివృద్ధి ఆగిపోదు. అది ఖచ్చితంగా ప్రధాన టార్గెట్స్లలో చేసుకుంటూ పోతూ ఉంటారు. మీ 2019 ఎలక్షన్ అఫిడవిట్ మీ నెట్వర్త్ 5 crores ప్రాఫిట్ చూపించు, మీ అసెట్స్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ అసెట్స్, అలాగే మీ మీద 7 కేసులు ఉన్నట్లుగా చూపించారు. అందులో ఒకటి SC/ST అట్రాసిటీ కేసు కూడా ఉన్నట్టు. లేదే, క్యాష్ అయిపోయింది. సో అవన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. నా మీద 0 కేసెస్ అండి. టీడీపీ టైంలో నేను ఏదో మీటింగ్లో ఉండి జన్మభూమి కమిటీలు ఎదవలో అని తిట్టా, దానికి కేసు కట్టినారు. నేను పోని ప్రోగ్రాంలోకి ఏదో SC/ST కట్టినా నేను హైకోర్టులో క్వాష్ చేసుకున్నా. అన్ని కోర్టు నా మీద ఒక కేసు లేవు. సో అఫిడవిట్ అంటారా, నేను మళ్ళీ నా ఎలక్షన్లకు నా అఫిడవిట్ చూపిస్తా, అప్పులు మళ్ళీ 24లో కొత్త అఫిడవిట్ ఆస్తులు చూపిస్తా, అప్పులు చూపిస్తా, తెలిసిపోతుంది. దానికి ఏముంటుంది? నథింగ్ ఈజ్ హిడెన్ కదా. ఆస్తులు అప్పులు రెండు పెరుగుతూనే పోతుంటాయండి, దానికి ఏముంటుంది? సో ఆస్తి పెరుగుతున్నప్పుడల్లా అప్పు పెరుగుతూ ఉంటుంది. ఇక మేమేమి ఇది చేసుకోం కదా, వైట్ మనీతోనే కొట్టింటాం. వైట్ ఎక్కడి నుంచి తెచ్చినామో అప్పులు కూడా చూపించాలా, అన్నీ అఫిడవిట్లో చూపిస్తాం. దానికి ఏం తప్పేముంది? సరే, వచ్చే ఎలక్షన్లో మీ పార్టీ వై నాట్ 175 అంటుంది. సో 175కి 175 నిజంగా సాధిస్తారనే నమ్మకం ఉందా, లేదా పైకి చెప్తున్నారా? సాధించాలనే ఆలోచన ఉంది మాకు. ఎందుకు, కుప్పంలో కూడా మా భరత్ కూడా బాగా పనిచేస్తున్నాడు కదా. ఇదిని డెఫినెట్గా మా పార్టీ 175 చోట్ల కంటెస్ట్ చేస్తుంది. 175 చోట్ల గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. ఏ పార్టీ అయినా సరే చంద్రబాబు లాగా ఊరికే 20 మందిని పెట్టి మళ్ళీ ఇంకో డమ్మీని దానిలో పెట్టి ఇచ్చేసి వాళ్ళకి మద్దతుగా వీళ్ళకి మద్దతుగా తెలపడానికి లేదు కదా. వై నాట్ 175 అంటే బికాజ్ మనం 175 చోట్ల క్యాండిడేట్లను పెడుతున్నాము. వాళ్ళు గెలవడాని కోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. సో మేము కుప్పంలో వద్దనుకొని కుప్పంని గెలవలేము కదా, లేకుంటే కుప్పంలో ఇబ్బంది ఉంటుంది కదా, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఉంటాడు కదా అని అక్కడేం వెల్ఫేర్ ఆపటం లేదు, డెవలప్మెంట్ ఏమి ఆపటం లేదు కదా. అది కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం. వీ కెప్ట్ ఎ టార్గెట్ ఆఫ్ 175. హౌ ఫార్ దానికి రీచ్ అవుతాము అనేది 2024లో మనకు తెలిసిపోతుంది. కానీ టార్గెట్ అయితే పెట్టుకోవాలి కదా. వాట్స్ ద టార్గెట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, వాట్స్ ద టార్గెట్ ఆఫ్ జేఎస్పీ పవన్ కళ్యాణ్? వాళ్ళకి టార్గెట్లే లేవు కదా. నీ లక్ష్యం ఇంత దూరం ఉన్నప్పుడు నా లక్ష్యం దొరికి నువ్వు ఉరికెత్తుతా అంటావు. నీకు లక్ష్యమే లేకుంటే నువ్వు ఎంత దూరం ఎక్కడికైనా పరిగెత్తుతావు. మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ ధర్మవరం రావాలా. సో మీకు ఒక లక్ష్యం ఉంది కాబట్టి అట్లా పోయి తిరుక్కొని ఈ టార్గెట్కి రీచ్ అయినారు. నీకు ఎక్కడ పోవాలో తెలియకోకుంటే నువ్వు కారులో కూర్చున్నాక యాడికి పోమని చెప్తావు డ్రైవర్ని, అంతే నువ్వు పోతాండ్రా అని చెప్తా అంటామా? చెప్పలేం కదా. సో ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉండాలి. మాకు ఆ టార్గెట్ 175 ఈజ్ అవర్ టార్గెట్. వై నాట్ 175? విల్ ట్రై. అది కొట్టడానికి హార్డ్గా ట్రై చేస్తాము. దాంట్లో ఎన్ని సక్సెస్ అవుతాం ఎంత కావనేది తర్వాత ఇట్స్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది పీపుల్. ప్రయత్నమే చేయకోకుండా ఉండలేం కదా, ప్రయత్నం చేస్తున్నాం. మరి చంద్రబాబు చెప్పానండి, 40 ఏళ్ళ అనుభవం, 15 ఏళ్ళ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళ అపోజిషన్, ఇప్పుడు 15 ఏళ్ళ అపోజిషన్ అవుతుంది. నాకు తెలియని నా ట్రాక్ రికార్డ్ ఎవడికి లేదు అంటాడు. 175 చోట్ల క్యాండిడేట్లు లేరు. నీకు సింగిల్గా పోతే గెలుస్తానని నమ్మకం లేదు. నువ్వేం రాజకీయ నాయకునివి? నువ్వేం రాజకీయ నాయకుడు? ఒక 50 ఏళ్ళ క్యాండిడేట్ నీకు ఛాలెంజ్ వదిలినాడు ఎంతమందితో వస్తావని. 36 ఏళ్ళకు ఒక పార్టీ పెట్టి నీకు ఛాలెంజ్ వదిలినాడు. దేశ రాజకీయాల్లో తండ్రి కొడుకుల చేత ఓడిపోయిన ఒకే రాజకీయ నాయకుడు ఎవడైనా ఉంటాడు? ఇంకెవడైనా అయితే ఊరేసుకొని వస్తాడు. వైఎస్ఆర్ లాంటి లెజెండ్తో నువ్వు ఫైట్ చేసి డి అంటే డి అన్నవని వాళ్ళ కొడుకుతో ఓడిపోయినావు. నీ సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయినావు. పొలిటికల్ సిస్టంలో అతను నీకు ఛాలెంజ్ త్రో చేస్తున్నాడు. రా, ఎలా వస్తావో రా, ఒంటరిగా వస్తావా, కుప్పలతో వస్తావా రా, నీ మీద ఛాలెంజ్ చేస్తుంటే నువ్వేమీ చెప్పుకోలేని పరిస్థితి. ఎక్కడ ఎవరిని పెడతావో నీకు తెలియని పరిస్థితి. 175 చోట్ల నీకు 175 క్యాండిడేట్లు లేని పరిస్థితి.
ఇంకా ఎవడు డబ్బులు పెడతాడా, ఎవడు ఏం చేస్తాడా, నువ్వు ఏం చేసినావో చెప్పుకోలేని పరిస్థితి. అన్నీ నువ్వు వేరే వాళ్ళు చేసినది కూడా నీ ఖాతాలోకి వేసుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏ మేనిఫెస్టో ఉందో, ఏ పద్ధతులు ఉన్నాయో దాన్ని ఫాలో అవుతా పోతున్నావు. నీ మార్క్ అడ్మినిస్ట్రేషన్ ఏంది? పరిపాలన అంటే నీ పరిపాలన ఏంది? జన్మభూమి కమిటీ మెంబర్ల నీ పరిపాలన చెప్పు. నా జన్మభూమి కమిటీ మెంబర్లు బాగా చేశారు, అది నా పాలనకు ప్రతిబింబంగా ఉన్నాయి అని చెప్పు. మా జగన్ రెడ్డి చెప్తాడు కదా, నా వాలంటీర్, నా సచివాలయం అంటాడు కదా, నువ్వు చెప్పు నా జన్మభూమి కమిటీ మెంబర్లోనే. ఎందుకు చెప్పలేకపోయినావు? బికాజ్ యు ఆర్ ఎ ఫెయిల్డ్ పొలిటీషియన్. యు ఆర్ ఫెయిల్డ్ పొలిటీషియన్. ఒక 36 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్న కోల్పోయిన తర్వాత కేసులు పెడతారని, ఇంకోటి పెడతారని తెలిసినా కూడా ఛాలెంజింగ్గా పార్టీ పెట్టి 2 సీట్లతో మొదలైన ప్రస్తావన 151 సీట్ల దగ్గరికి పోయి రేపొద్దున 175 ఎందుకు గెలవకూడదు అనే ప్రశ్నించే స్థాయికి వచ్చినప్పుడు నీ ప్రస్తావన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చినావు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని విడిపోవడానికి ప్రధాన కారణంలో నువ్వు ఒకనివి. ఆ రోజు నీ అనుభవం అని చెప్పుకుంటూ ఒక నిర్ణయం తీసుకోలేక నాకు రెండు కళ్ళని చెప్పుకొని ఈరోజు ఎందుకు తెలంగాణలో పోకూడదు, ఇక్కడ పోకూడదు అని రెండు కళ్ళనా కలిసే ఉండాలా అని ఎందుకు పోలారిపోయినా? ఈ 2 కళ్ళ సిద్ధాంతం పోయిన ప్రతి ఒక్కడు ఫెయిల్యూర్గానే మిగిలిపోయినాడు. కాంగ్రెస్ కూడా అలాగే చేసింది, ఒక చోట ఉంటాం ఇంకో చోట పోతుంది అని చెప్పేసి. ఏమైంది? 2 చోట్ల లేకుండా పోయింది అడ్రస్. సో పబ్లిక్ చాలా స్మార్ట్ అండి, మనం తెలివైన వాళ్ళం అనుకోకూడదు. నువ్వు నీ అసలు నీ అజెండా ఏంది చెప్పలేవు. బ్యాండ్ ఇస్తాను, పూజ చేసుకో, కన్ను ముక్కో, ఇవే నువ్వు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి చెప్పినది మహాశక్తి అంటావు, ఇంకోటి ఇట్స్ యూజ్లెస్ థింగ్స్. సో నథింగ్ టు టేక్ సీరియస్. ఇంతవరకు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.